మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ 11వ మాసం మరొకసారి ఆదివారపు ఆరాధనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు ఎంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడల భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చిన దేవునికి, ఆరోగ్యం ఇచ్చిన దేవునికి ఒక క్షణం బిగ్గరగా చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఆ మాట మనల్ని బ్రతికిస్తుంది, ఆ మాట మనల్ని కడుతుంది, ఆ మాట మనల్ని నిలబెడుతుంది, ఆ మాట మనల్ని సరిచేస్తుంది. ప్రతిదినం ప్రతి క్షణం మనం జీవించడానికి ఆ మాట సహాయం పడుతూ ఉంది. ఈ దినాన మరొకసారి గడిచిన వారం మనం విన్న వాక్యాన్ని ఒకసారి మరలా ధ్యానం చేసుకుందాం. చూడండి, మార్కు సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో రాయబడిన మాటని మరొకసారి చూద్దాం. మీరు జాగ్రత్తగా ఉండుడి. అందరు చూడండి ఆ మాటని, మీరు జాగ్రత్తగా ఉండుడి. మరలా నేను చెప్తున్నాను, అందరు వినండి. మీరు ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏం రాయబడిందంటే, ఇదిగో సమస్తమును మీతో నేను ముందుగానే చెప్పి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతో చెబుతున్న మాట గడిచిన వారం నుంచి అంతకుముందు వారం నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. ఏమనంటే, ఆయన సమస్తాన్ని చెప్తా వచ్చాడు. రాబోతున్న ఉగ్రతను చెప్తా వచ్చాడు. గొర్రెల చర్మాన్ని కప్పుకొని తోడేళ్ల రూపంలో వస్తారని చెప్పాడు. భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి అని చెప్పాడు. ఇదిగో జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తారు అని చెప్పాడు. భూకంపాలు, ప్రళయాలు, సృష్టి వినాశనం రాబోతుంది అని ఇవన్నిటిని చెబుతూ వచ్చి ఆ మాటలన్నీ చెప్పిన తర్వాత అంటాడు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకని జాగ్రత్తగా ఉండాలయ్యా? సృష్టి నాశనం అయిపోతుందా? ఎందుకని జాగ్రత్తగా ఉండాలి? ప్రళయం రాబోతుందా? ఎందుకని జాగ్రత్తగా ఉండాలి? వినాశనం కలగబోతుందా? ఎందుకని జాగ్రత్తగా ఉండాలి? ఏదైనా నష్టం రాబోతుందా అని ఆలోచిస్తే ఆయన చెప్పిన ప్రతి మాటలో మన ఆత్మీయ జీవితం గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఈ లోకం ఒక రోజున అగ్ని చేత కాల్చబడుతుంది, ఆకాశం చాపలాగా చుట్టబడుతుంది. అందుకే మనం జాగ్రత్తగా ఉండి ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకొని ప్రభువులో ఎదుగుతున్న మనం, వాక్యములో ఎదుగుతున్న మనం, ప్రార్థనలో ఎదుగుతున్న మనం, ఆయన సన్నిధి కాంతి చేత నింపబడి నడిపించబడుతున్న మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో చెప్పనా? పడిపోయిన వారి గురించి ఆయన జాగ్రత్తగా ఉండండి అని చెప్పట్లా. పడిపోయిన వారు ఎలాగో ఆత్మీయతలో పడిపోతున్నారు, పడిపోయిన వారు ఎలాగో పతనమైపోయిన పరిస్థితులకు పడిపోతున్నారు, పడిపోయిన వారు ఎలాగో ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నారు. వారు జాగ్రత్తగా ఉండడం అవసరం లేదు. ఇక మా ఆత్మీయ జీవితంలో నేను నిలబడి ఉన్నాను, ఆత్మీయ జీవితంలో నేను నడుస్తున్నాను, వాక్యంలో, ప్రార్థనలో, ఆయన రొట్టెలో, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో నేను పాలు పంపులు పొందుతున్నాను అని అనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మాట దగ్గరికి వచ్చి నిలబడి ఆగి ఆలోచించాలి. ఏమని? నేను జాగ్రత్తగా ఉన్నానా? నా ఆత్మీయ జీవితం నేను జాగ్రత్తగా కాపాడుకుంటున్నానా? నా ఆత్మీయ జీవితాన్ని సరైన రీతిలో నడిపించుకుంటున్నానా? ఎన్నో మాటలు గడిచిన 2 వారాలకు వింటూ వచ్చాం కదా. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మన దేహం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని జాగ్రత్తలు దేవుడు మనతో చెప్తూ వస్తున్నాడు. అయితే ఈ మాటలన్నీ వింటున్న మన జీవితంలో తాను నిలుచుచున్నాను అని అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. నేను నిలబడ్డానండి, ఆరోగ్యంలో నిలబడ్డా, ఆస్తులు నిలబడ్డా, సంపాదనలో నిలబడ్డా, ఐశ్వర్యంలో నిలబడ్డా, అన్ని విషయాలు నేను నిలబడ్డా అని అనుకుంటున్నామే. నిలబడిన వారు పడిపోకుండా జాగ్రత్త పడాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరెవరు పడిపోయారో కొన్ని మాటలు వింటూ వచ్చాం. ఏలి అనే యాజకుడు ప్రత్యక్షపు గుడారంలో ఒక ఆసనాన్ని సిద్ధం చేసుకొని ఆసనం మీద కూర్చొని ఆయన సన్నిధిలో పడుకుంటున్నటువంటి ఆయన పరిస్థితిలో ఒక దినాన ఒక మాట విన్నాడు.
మందసమును మాట తన చెవిని పడగానే వెంటనే వెనక్కి పడి మెడ విరిగి చనిపోయాడు. పతనం అప్పటికప్పుడు వచ్చింది కాదు. ఆత్మీయ జీవితంలో ఎప్పుడో పడిపోయాడు. ఆత్మీయ జీవితంలో పడిపోయిన వ్యక్తి మాట వినగానే ఒక్కసారిగా వెనక్కి పడటంతోనే మెడ విరిగి చనిపోయాడు. అక్కడ రాయబడి ఉంది, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడు. అప్పటికి కూడా ఆయన యాజకుడిగానే ఉన్నాడు. ఇంచుమించు 98 సంవత్సరాల వయసున్న వ్యక్తి, బాగా స్థూలదేహి అని రాస్తుంటుంది, బాగా వృద్ధుడయ్యాడు అని రాస్తుంటుంది. ఆ పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఒక మాట వెనకని ఎందుకు పడిపోయాడు? ఒక్క మాట వెనకని ఎందుకని మెడ విరిగి చనిపోయాడు? ఆత్మీయ జీవితంలో పతనమైపోయిన స్థితి వెనకుంది. ఆత్మీయ జీవితంలో పతనమైపోయిన స్థితి అక్కడ కనబడుతుంది. దాన్ని బట్టి ఒక్క మాట వినగానే అప్పటికప్పుడు మెడ విరిగి పడిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. కానీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడో పడిపోయాడు. పడిపోయి కాలం పరిపక్వమైంది. కాలం లెక్క చూస్తూ వచ్చింది. ఆ కాలం సంపూర్ణమైంది. ఆ మాట వినగానే తన జీవితం అక్కడితో తను చాలించేశాడు. భక్తి చేశాడు, న్యాయాధిపతిగా నాయకత్వం వహించాడు, యాజకుడిగా అందరి కొరకు సేవ చేశాడు. ఎందుకని అతని జీవితం పరిపక్వంలో యథార్థతగా నిలబడుకోకుండా మెడ విరిగి చనిపోయేట్టుగా మార్చబడిందంటే ఆత్మీయ జీవితంలో జాగ్రత్త వహించాల. ఎన్నో మాటలు వింటూ వచ్చాం. శాంసన్ ఆత్మీయ జీవితాన్ని పడగొట్టుకున్నాడు దెలీలా దగ్గర. దానికన్నా ముందే తేనె పట్టు దగ్గర తన ఆత్మీయ జీవితం పతనమైపోయింది. నాజీరు చేయబడిన వ్యక్తి, వ్రతములో ఉన్న వ్యక్తి చనిపోయిన దేనిని కళేబరాన్ని ముట్టుకోకూడదు. అది మనిషి శరీరమే కావచ్చు, జంతువుల శరీరమే కావచ్చు. చనిపోయిన కళేబరాన్ని ముట్టుకోకూడదు. ముట్టుకున్నాడు, పతనం అయిపోయాడు. ఈ రోజున మన ఆత్మీయ జీవితం పతనం అవ్వకూడదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చెబుతున్న నేనైనా వింటున్న మీరైనా ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆత్మీయ జీవితం కాపాడబడకపోతే నాశనం. ఆత్మీయ జీవితం కాపాడబడకపోతే వినాశనం. ఆత్మీయ జీవితం కాపాడబడకపోతే నరకం. ఆత్మీయ జీవితం కాపాడబడకపోతే యుగ యుగాలు అగ్నిలో అరుపులు, కేకలు, మంటలు. ఇది రాకముందే మన నిత్యం రాజ్యానికి సిద్ధపడగలిగిన వారిగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందుముగాక. ఈరోజు మరొక మాటను ధ్యానం చేద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం మాట చూడండి. దినములు చెడ్డవి గనుక మీరు, అంటే మనందరం సమయమును పోనీయక, ఆ సమయాన్ని దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకొనుచు, అజ్ఞానులుగా మనం ఉండక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు ఏముండాలి? జాగ్రత్త. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడిపోకుండా జాగ్రత్త. దేహ విషయంలో జాగ్రత్త, ఆరోగ్య విషయంలో జాగ్రత్త, మనుష్యుల విషయంలో జాగ్రత్త. ఈరోజు ఒక మాట వింటున్నాం కదా, అజ్ఞానంలోగా మార్చబడుకోకుండా మీరు జాగ్రత్త పడాలి. అంటే అజ్ఞానం మీలో ప్రవేశించకుండా, మనలో ప్రవేశించకుండా మనం జాగ్రత్త పడాలి. ఎవరు అజ్ఞానులు చెప్పండి? అజ్ఞానులు ఎవరు అని ఆలోచిస్తే మనం అనుకుంటాం మతిస్థిమితం లేనోళ్ళండి, ఏ పని చేయాలో కరెక్ట్గా తెలియని వాళ్ళండి, ఒక పని చెప్తే ఆ పని చేయకుండా వేరే పని చేసేవాళ్ళండి అని మనం అనుకుంటుంటాం. రోడ్డు అమ్మట మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న వాళ్ళండి అని మనం అనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? అజ్ఞానులు ఎవరో అదే పత్రికలో కొంచెం వెనకది 4వ అధ్యాయం 18వ వచనం చూడండి. 18వ వచనాన్ని, అదే ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఎవరు వారు? అజ్ఞానులుగా ఉన్నవారు. వారైతే ఎలా ఉంటారంట? అంధకారమైన మనస్సు గలవారై. వినండి వినండి, అంధకారం. మరలా ఇంకోటి ఏముంది? వారి హృదయములో ఒక కాఠిన్యం ఉంటుందట. ఆ కాఠిన్యం వలన, అది అంధకారం ఉంటుంది, హృదయ కాఠిన్యం ఉంటుంది. మరి ఇంకోటి ఏంటంటే దాని వలన వారిలో అజ్ఞానం కనబడుతుంది. మనం అనుకుంటాం అజ్ఞానం ఎవరు, అజ్ఞానులు ఎవరు అని మనం అనుకుంటున్నాం. నేనా జ్ఞానినండి, నేనా అపరిమితమైన జ్ఞానం కలిగిన వాడినండి, మేమా చక్కటి జ్ఞానంతో ఇల్లు కట్టుకున్నాం,
చక్కటి జ్ఞానంతో వసతులన్నీ సమకూర్చుకున్నాం, చక్కటి జ్ఞానంతో ఏది ఎక్కడ అమర్చాలో అన్నీ అమర్చుకున్నాం అని మనం అనుకుంటున్నాం. కానీ అజ్ఞానులం కాదు అని మనం చెప్పుకుంటున్నాం. అయితే ఈ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఎవరైతే అంధకారమైన మనస్సు, అంధకారం అంటే ఏంటి మనందరికి తెలిసినంత వరకు చెప్పండి. అంధకారం తెలియదు ఎవరికి? చీకటి. ఒక రాత్రిపూట కరెంటు పోయింది అనుకోండి, అంధకారం, చీకటి. చీకటి కలిగిన మనస్సు కలిగిన వారు అజ్ఞానులు అని వాక్యం సెలవిస్తుంది. అంధకారమైన మనస్సు కలిగిన వారు, హృదయమంతా కాఠిన్యం చేత నింపబడిన వారు, దేవుని సన్నిధిలో పైకి భక్తిగా కనబడుతూ ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తూ ఆయన దేవుడిని ఒప్పుకుంటూనే హృదయంలో కాఠిన్యం, సహోదరులను ప్రేమించలేని కాఠిన్యం, సహోదరులను క్షమించలేని కాఠిన్యం, ఒకరిని ఒకరు మంచి మనస్సాక్షి కలిగి పలకరించుకోలేని కాఠిన్యం. ఈ కాఠిన్యం కనుక మనం కలిగి ఉంటే అజ్ఞానులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అజ్ఞానం మీలో ప్రవేశించకుండా మీరు జాగ్రత్త పడాలి. ఆమేన్ చెప్పండి. అజ్ఞానం అనేది మనలో కలగకుండా మనము జాగ్రత్త పడుదుముగాక. అజ్ఞానం అనేది ఈ రోజు నుంచి తొలగించబడాలి, జ్ఞానులుగా మనము మార్చబడుదుముగాక. జ్ఞానులు మనకు తెలిసినంత వరకు క్రిస్మస్ ఆరాధనలో మనం ధ్యానం చేస్తాం. ఎవరు వాళ్ళు? జ్ఞానులు. ఏం చేశారో, ఏమేమి తెచ్చారో, ఎలాగా నక్షత్రాన్ని చూసి ప్రయాణం మొదలు పెట్టారో, ఏ విధంగా తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరి వెళ్ళారో, ఆ నక్షత్రం ఆగిన చోట ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి చేరి ఆ నక్షత్రం ఉన్నటువంటి స్థలములో శిశువును, తల్లి అయిన మరియను, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని చూసి మొక్కి ఆయనకు నమస్కరించి వారు తెచ్చినటువంటి బంగారము, సాంబ్రాణి, బోళమును అక్కడ సమర్పించారో వీరు జ్ఞానులు అని మనం తెలుసుకుంటున్నాం. అయితే ఈ జ్ఞానుల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. మనమందరము కూడా క్రీస్తుని ఎరిగి ఉన్నాం. ఒకప్పుడు క్రీస్తు ఎవరో తెలియదు, యేసయ్య ఎవరో తెలియదు, రక్షకుడు ఎవరో తెలియదు, ఆయన నామమే తెలియదు. కానీ ఇప్పుడు ఆయన తెలుసుకున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం. ఈ రోజున ఆయన ఆరాధిస్తున్న మనందరం చదువు లేని వారం కావచ్చు, సంపద లేని వారం కావచ్చు, ఆస్తి పాస్తులు లేని వారం కావచ్చు, కానీ మనందరం ఎవరో చెప్పనా? దేవుని సందులో ఆరాధిస్తున్న మనందరము జ్ఞానులమే. ఆమేన్ చెప్పండి. మనలందరినీ దేవుడు జ్ఞానముతో నింపుతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ సంవత్సరపు చివరి దినాల్లో మనం ఉన్నాం. అజ్ఞానం తొలగించబడాలి, జాగ్రత్త పడాలి. ఆత్మీయ జీవితం కాపాడుకోవాలి, జాగ్రత్త పడాలి. మనం నిలుచుచున్నాము, తలంచుకుంటున్నాం, భక్తిలో నిలుచున్నాం, ప్రార్థనలో నిలుచున్నాం, సంఘంలో నిలుచున్నాం, పరిచర్యలో నిలుచున్నాం. నిలిచి ఉన్నామని తలంచుకొనుచున్న మనం పడిపోకుండా, ఆత్మీయ జీవితం పతనము కాకుండా మరింత జాగ్రత్త కలిగిన వారిగా మార్చబడుదుముగాక. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మనసంతా చీకటి, కఠినమైన హృదయం ఇవి కలిగి ఉంటే వారు దేవుని జీవం నుండి వేరైన వారని వాక్యం సెలవిస్తుంది. అక్కడ మరలా చదవండి ఆ మాట, 16-18 వచ్చినని. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానం ఎక్కడ మొదలైంది? హృదయములో ఉన్న కాఠిన్యం ద్వారా. అజ్ఞానం ఎక్కడ మొదలైంది? అంధకారం. సహోదరుని ప్రేమించకపోతే, సహోదరుని ద్వేషిస్తుంటే మన హృదయం అంధకారమేగా. మనల్ని ద్వేషించేవాడిని కూడా మనం ప్రేమించాలి. అది దేవుడు మనకు సెలవిస్తున్నాడు. మొదట నీవు బలి అర్పణ చేయడం కాదు, మొదట బలిపీఠం కట్టానని నిన్ను నీవు అతిశయించుకోవడం కాదు. ఒకవేళ నీకు కానీ నీ సహోదరుడి మీద ద్వేషం ఉంటే బలి అక్కడ అర్పించేది ఆపి నీ సహోదరుడితో సమాధానపడు, అప్పుడు వచ్చి బలి అర్పించు. నేను నీ ప్రార్థన వింటా. హృదయంలో కాఠిన్యం పెట్టుకొని మనం అయ్యా అని తండ్రి అని పిలిచిన మన ప్రార్థన వినబడట్లా ఆయనకి. హృదయ కాఠిన్యం తొలగించబడాలి, అంధకార మనస్సు తొలగించబడాలి. మనము జాగ్రత్త కలిగిన వారిగా, అజ్ఞానం ప్రవేశించకుండా జాగ్రత్త కలిగిన వ్యక్తులుగా మనము మార్చబడుదుముగాక. మనలో అక్కడ చదవండి మరొకసారి ఆ మాటని. అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి, ఇదండి అజ్ఞానం ఉంటే దేవుని వలన వచ్చే జీవాల నుంచి కూడా మనం వేరుపరచబడిపోతున్నాం. లేఖనాలు సెలవిస్తున్నాయి. అజ్ఞానము చేత మనము గనక ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకుందామని అనుకున్నామా?
ఆ అజ్ఞానం వలన దేవునిలో నుంచి వచ్చే జీవం మనలోకి రాకుండా వేరైపోతుంది. ఆ దేవుని జీవం వేరైపోయి దేవుని జీవం మనలో లేకపోతే ఎంతగా మనం ఆరోగ్యంగా ఉన్నామనుకున్నా, ఆస్తి సంపాదించామనుకున్న ప్రయోజనం ఏముంది? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అజ్ఞానం మన నుంచి తొలగిపోవాలి, మనస్సులో వచ్చే వ్యర్థతను అంతటి కూడా దూరపరుచుకునేట్లు దేవుడు చేయునుగాక. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం మనకు తెలిసిన మాట, దేవుని కుమారులంట ఎలా వచ్చారంటే, మనుష్యుల కుమార్తెలు చక్కని వారని తెలిసి వచ్చి వారి మనస్సుకు నచ్చిన వారిని వివాహం చేసుకున్నారు. వారికి మనస్సుకు నచ్చిన వారిని వారు తీసుకుంటున్నారు. ఈ రోజున అజ్ఞానం, వారు దేవుని కుమారులు మనుష్యుల కుమార్తెలు చక్కని వారిని ఎరిగి వారి మనస్సుకు నచ్చిన వారిని పెళ్లి చేసుకుంటున్నారు. అప్పుడే ప్రమాదం మొదలైంది. నెఫీలీలు పుట్టుకొచ్చారు, వ్యతిరేకతలు మొదలయ్యాయి. అందుకే దేవుని సందులో మనస్సు చాలా ఘోరమైనది అని రాసి ఉంటుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. అందుకే మొదటి హృదయం బాగు చేయబడాలి. శరీరానికి దేహానికి రోగం వచ్చిందనుకోండి, బాగు చేయించుకుంటే పైకి తగ్గుతుంది, బాగానే ఉంటుంది. మరి హృదయానికి ఒకవేళ బలహీనత వస్తే, అందుకే మన ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని కుమారులంట వారు ఎవరు? వారి స్థితి ఏంటి? వీరు దేవుని కుమారులు, మనుషుల కుమార్తెలు చక్కని వారిని తెలిసి వారి మనస్సుకు నచ్చిన వారిని వచ్చి పెళ్లి చేసుకున్నారు అని ఆదికాండంలో మనకు కనబడుతుంది. దాని ద్వారా మరొక సంతానం, మరొక జాతి మొదలైంది. నెఫీలీలు బయలుదేరారు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మనం అజ్ఞానంగా ఉంటే ప్రమాదం. అజ్ఞానంగా ఉంటే ఆత్మ సంబంధమైన జీవితాన్ని కోల్పోతున్నాం. దేవుని కుమారులు, మనుషుల కుమార్తెలు, ఆత్మ సంబంధమైన మనుషులు శరీర సంబంధమైన మనుషులతో పోలిక. ఆత్మ సంబంధమైన మనుషులు శరీర సంబంధమైన వారితో చేతులు కలిపారు. ఈ రోజున మనం దేవుని సంబంధులుగా ఉన్నాం, ఆత్మ సంబంధులుగా ఉన్నాం. లోకంతో మనకు అవసరం లేదు. ఈ లోకంలో ఉన్నంత కాలం మనము ఆత్మీయతను కాపాడుకుంటూ పరుగులు తీసేవారిగా మార్చబడుదుముగాక. ఈ రోజులో ప్రతిరోజు కూడా మనసుకు నచ్చి వారు చేస్తూ వచ్చిన లేఖనాన్ని మనం వింటున్నాం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక వస్తువు కొనుక్కుంటాం, ఎంతకాలం మనకు నచ్చుతుంది? ఒక బట్టలు కొనుక్కున్నాం, నచ్చి 6 నెలలు వేసుకుంటాం, లేదా సంవత్సరం వేసుకుంటాం, తర్వాత నచ్చదు, దాన్ని పక్కన పెట్టి ఇంకోటి కొంటారు. ఈ విధంగా ప్రతిదీ కొంటున్నామే. ఒకప్పుడు నచ్చింది కదా, ఇప్పుడు ఎందుకు నచ్చలా? ఒకప్పుడు ఇష్టమైంది, ఇప్పుడు ఎందుకు ఇష్టం కాలా? పాతబడిపోయిందండి. ఒకప్పుడేమో నచ్చి వేలు పెట్టి కొనుక్కున్నదే 6 నెలలు వాడిన తర్వాత పనికి రాకుండా పక్కన పెట్టేసి వేరేది కొంటాం. ఒకప్పుడు ఇష్టపడే కొన్నాం, కష్టం వచ్చి కాదు, ఇష్టపడే కొన్నాం. వస్తువులు కానీ, ఇంట్లో బట్టలు కానీ, ఏదైనా ఇష్టపడి కొన్నాం. 6 నెలలు కడతాం, పక్కన పెట్టేస్తాం. 6 నెలలు వాడుకుంటాం, పక్కన పెట్టేస్తాం. ఫోన్లు ఉన్నాయా? ఇష్టపడి కొంటారు వేలు పెట్టి. అది కొన్న 3 నెలలకి మరొక మోడల్ వచ్చిందని చెప్పి దీన్ని మార్చేసి ఇంకోటి కొంటారు. మరి ఒకప్పుడు ఇది ఇష్టపడే కదా కొన్నాం, ఇప్పుడు ఏమైంది? అప్పుడు ఇష్టమే కానీ ఇప్పుడు కష్టం వచ్చింది, మరొక కొత్త మోడల్ వచ్చింది. ప్రతిదానికి కూడా మనము బళ్ళు కానీ, వస్తువులు కానీ, ఏదైనా మోడల్ మారిందంటే మరలా కొత్త మోడల్ కోసం ఎదురు చూస్తుంటాం. దేవుని సందులో మన మనస్సు ఏ విధంగా ఉంది? మన మనస్సు ఏ విధంగా మనల్ని హెచ్చరిస్తుంది? ఆత్మ సంబంధమైన మనుషులు శరీర సంబంధమైన మనుషులతో కలిస్తే ప్రమాదం. దేవుని బిడ్డలు లోకంలో ఉన్న ఆచారాలతో కలిస్తే ప్రమాదం. దేవుని రక్తం చేత కడగబడిన వారు, ఆత్మ సంబంధమైన వారు, దేవుని పోలికగా మార్చబడిన వారు లోకంతో మనకి పొత్తేంటి? లోకంతో మనకి ఇంకా దానికి సంబంధంతో మనకి పరిస్థితులే. దేనికి? ప్రతిరోజు కూడా మనము ఆత్మ సంబంధమైన దేవుని మీద ఆధారపడి శ్రమైన, కష్టమైన, ఉపద్రవమైన, వస్త్రహీనతైన, బలహీనతైన, ఏ రకమైనదైనా రానివ్వండి, ప్రతి దానిలో దేవుని మీద ఆధారపడుతూ ఆయనలో ఆనందిస్తూ అతిశయించే వారికి మనం మార్చబడుదుముగాక. జ్ఞానులుగా మనము మార్చబడుదుముగాక. అజ్ఞానము తొలగించబడునుగాక. ఆత్మ సంబంధమైన జీవితాన్ని కాపాడుకునే కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఇంకొక మాట మీకు చెప్పనా? లోకంలో ఎన్నో చూస్తున్నాం, మీకు తెలియనిది కాదు, నాకు తెలియంది కాదు. చాలామంది ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటారా? ప్రేమించే పెళ్లి చేసుకుంటారు. పెద్దల్ని ఎదిరించి అయినా చేసుకుంటారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయినా చేసుకుంటారు. ఎక్కడో చోట ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా? ఎంతకాలం నిలుస్తున్నాయి? 3 నెలలు,
6 నెలలు, 9 నెలలు లేదా 12 నెలలు, సంవత్సరం తర్వాత గొడవలు వస్తున్నాయి. గొడవలు ప్రారంభమయ్యి విడిపోవాలి అని ఆలోచిస్తున్నారు. దేనికి? ఒకప్పుడు ప్రేమించే కదా పెళ్లి చేసుకుంది, ఒకప్పుడు ప్రేమించే కదా ఈయంటే ఇష్టం ఈయనంటే ఇష్టం అని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు గొడవలు దేనికి వస్తున్నాయి? ఒకప్పుడు నచ్చాడండి, ఇప్పుడు నచ్చట్లేదు. ఒకప్పుడు నచ్చిందండి, ఇప్పుడు నచ్చట్లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి మనస్సు అంధకారమైన మనస్సు. ఈ లోకంలో ఉన్న మనస్సు హృదయ కాఠిన్యం కలిగించే మనస్సు. ఈ మనస్సు మనల నుంచి వేరవ్వాలి. దేవుని మీద మనం నిత్యము కూడా ఆనుకొని ఆయనను ప్రేమించాలి. ఈ లోక ప్రేమలు, ఈ లోక నటనలు, ఈ లోక ఈర్ష్యలు, ఈ లోక కక్షలు ఏది దేవుని రాజ్యానికి మనం తీసుకుని వెళ్ళవు. భక్తి చేస్తున్న మనం ఏదోనండి వచ్చాను మందిరానికి, 2 పాటలు పాడుకున్నాం, ఆరాధన చేసుకున్నాం, ఏదో 4 మాటలు విన్నాం, వెళ్ళిపోయాం అని కాదు మన భక్తి. మన భక్తి ఆత్మీయ పునాది మీద కట్టబడాలి. ఆమెన్ చెప్పండి. మన ఆత్మీయ జీవితం దేవునిలో అంటు కట్టబడాలి. ఆమెన్ చెప్పండి. మన ఆత్మీయ జీవితాన్ని అంతము వరకు, మన తుది శ్వాస విడిచేంత వరకు, దేవుని రాకడ వచ్చేంత వరకు కాపాడుకునేటట్లుగా మన భక్తి జీవితం మార్చబడును గాక. ఈ భక్తి జీవితం చేస్తున్నప్పుడు పోరాటాలు వస్తాయండి. ఈ భక్తి జీవితం ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు నష్టాలు వస్తాయి. ఆత్మీయ జీవితంలో మనం యథార్థంగా బ్రతుకుతున్నప్పుడే మనల్ని వెక్కిరించేవాళ్ళు, వేలెత్తి చూపించేవాళ్ళు, మనల్ని ఎంతసేపు ముళ్ళు గుచ్చినట్లుగా గుచ్చేవాళ్ళు ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ భక్తి జీవితంలో సన్నగిల్లిపోక, ఆత్మీయ జీవితంలో సన్నగిల్లిపోక, ఆత్మీయ జీవితంలో స్థిరులుగా నిలబడి ఆత్మను కాపాడుకుంటూ, మనస్సాక్షిని కాపాడుకుంటూ, హృదయాన్ని కాపాడుకుంటూ దేవునిలో జ్ఞానము కలిగిన వ్యక్తులుగా మార్చబడేట్లు దేవుడే సహాయం చేయనుగాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో అజ్ఞాన పనులు తొలగిపోవాలి, వ్యర్థమైనటువంటి ఆలోచనలు విడిచిపోవాలి, దేవునిలో జ్ఞానము కలిగిన వ్యక్తులుగా మనం నింపబడుదుము గాక. ఆదామునకు ఒక భార్య కావాలని దేవునికి తెలుసు కదా, అందుకే ఒక భార్యని ఇచ్చాడు. లోకంలో ప్రతి ఒక్క జీవితంలో మనం గమనిస్తే కొంతకాలం నచ్చుతున్నారు, కొంతకాలం నచ్చట్లేదు. దీనికి కారణం మనసు నచ్చినట్లుగా బ్రతకాలనే ఆశ. ఏమండి, నా మనసు నచ్చినట్లు నేను జీవించడం నాకు స్వేచ్ఛ లేదా? నాకు మనసు నచ్చినట్లుగా నేను జీవించడానికి నాకు స్వాతంత్రం లేదా అని అనుకుంటాం. కానీ ఈ మనసు దేవునికి ఆలయంగా మార్చబడాలని వాక్యం సెలవిస్తుంది. ఒకప్పుడు దేవుని ఎరగకముందు ఎలాగ ఉన్నామో, ఒకప్పుడు దేవుని ఎరగకముందు ఎలా జీవించామో అది వదిలిపెట్టేయాలి. దేవునిలోకి వచ్చిన తర్వాత దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా, దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకు జీవించేవారిగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునేటట్లుగా జాగ్రత్త దేవుడు మనకు దయచేయునుగాక. పిల్లలు స్కూల్కి వెళ్తుంటే చెప్తాం కదండి, జాగ్రత్తమ్మా అని చెప్తాం కదా. దేవుడు మన ఆత్మీయ జీవితం కోసం జాగ్రత్త అని 3 వారాలుగా మనతో మాట్లాడుతున్నాడు. మనము జాగ్రత్త వహించాలి, ఆత్మీయ జీవితం జాగ్రత్త పడాలి, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే జాగ్రత్త మనకి నేర్పుతున్నా ఆయన మాటను అంగీకరించే వ్యక్తులుగా మన ఆత్మీయ జీవితం కాపాడబడును గాక. మరొక మాట చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32వ వచనం చూడండి. 1వ అధ్యాయం 32వ వచనం చదవండి. జ్ఞానము లేనివారు దేవునిని విసర్జించి అవుతారు, బుద్ధిహీనులు. ఇది మనకు అవసరమైన మాట. బుద్ధిహీనులు తమకు క్షేమము కలిగినదని ఏమైపోతారంట? మైమరిచిపోతారు. ఇక్కడ ఒక మాట మీరు గమనిస్తే, అజ్ఞాని ఎవరు అంటే, ఇంతవరకు మనం వింటూ వచ్చాం కదా, హృదయం కాఠిన్యం కలిగిన వాడు అజ్ఞాని, అంధకార మనస్సు కలిగిన వాడు అజ్ఞాని, దేవుని ఆత్మ సంబంధమైనటువంటి ఆ కృపలో నుంచి దూరం అయిపోయిన వాడు అజ్ఞాని అని వింటూ వచ్చాం కదా. ఇక్కడ ఒక మాట వింటున్నాం. అజ్ఞాని ఎవరు అంటే, క్షేమము కలిగినప్పుడు మైమరిచిపోతాడంట. క్షేమం కలిగినప్పుడు మైమరిచిపోతాడు. మనం మైమరిచిపోతే దేవుళ్ళ మైమరిచిపోవాలి. ఆమెన్ చెప్పండి. మనం మైమరిచిపోతే ఆరాధనలో మైమరిచిపోవాలి. ఆమెన్ చెప్పండి. మనం మైమరిచిపోతే ప్రార్థన చేయడంలో మైమరిచిపోవాలి. ఆమెన్ చెప్పండి. ప్రార్థన చేయడం అంటే ప్రతిరోజు కూడా ముళ్ళ మీద కూర్చున్నట్లుగా కాదు. దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనబడాలి, నా స్వరం ఎప్పుడు దేవునికి వినబడాలి, నా ముఖం దేవునికి ఎప్పుడు కనబడాలి, నేను దేవునిలో మైమరిచిపోవాలి అనే ఆశ కలిగి ఆయన సన్నిధిలో కూడుకునే వారిగా మన ఆత్మీయ జీవితం మైమరిచిపోవును గాక. మనము మైమరిచిపోతే దేవునిలో మైమరిచిపోవాలి. కానీ క్షేమం కలిగినప్పుడు మైమరిచిపోతున్నారు,
సమృద్ధి కలిగినప్పుడు మైమర్చిపోతున్నారు. అన్ని సవ్యంగా సమకూర్చబడినప్పుడు మైమర్చిపోతున్నారు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మైమర్చిపోతున్న పరిస్థితి వస్తుందేమో, జాగ్రత్త. క్షేమం కలిగినప్పుడు నీవు బహు జాగ్రత్తగా ఉండాలి. క్షేమం కలిగినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమీ లేనప్పుడు ఎలా ఉన్నా పర్లేదండి. డబ్బు లేనప్పుడు ఎలా ఉన్నా పర్వాలేదు. దేవుళ్ళకి వచ్చినాక దేవుడు ఆశీర్వదించాడా? ఒక సొంత ఇంటిని కట్టుకునేటట్లుగా చేశాడా? దేవుడు ఒక చక్కటి సమృద్ధిని, జీవనోపాధిని ఇచ్చాడా? దేవుడు ఆత్మ సంబంధంగా ఎదగడానికి మనల్ని ప్రతిదినము పోషిస్తున్నాడా? అప్పుడు మనమంట క్షేమం కలిగినప్పుడు మైమర్చిపోకూడదు. క్షేమము కలిగినప్పుడు మనము మైమర్చిపోక, ఒక స్థలం కొన్నాం, ఒక అపార్ట్మెంట్ కొన్నా, ఒక ఇల్లు కట్టినా, ఒక పెళ్లి చేసినా, మనము దేవునిలో మాత్రం మైమర్చిపోకూడదు. ఇవన్నీ కలిగినప్పుడు మనం మైమర్చిపోకూడదు. ఈరోజు ఈ మాట మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఒక మాట మరలా మీకు జ్ఞాపకం చేస్తా. బుద్ధిహీనులు క్షేమం కలిగినప్పుడు ఏమైపోతున్నారు? చెప్పండి అందరూ. బుద్ధిహీనులు క్షేమం కలిగినప్పుడు. కానీ మనం ఎప్పుడు మైమర్చిపోవాలి? క్షేమం కలిగినప్పుడు. దేవుని ఎప్పుడు మనం మర్చిపోకూడదండి. అది నేను చెప్పేది. మనకు క్షేమం కలిగినప్పుడు దేవుని మర్చిపోకూడదు. కానీ మన సంఘంలో అలాంటి వారు ఎవరు లేరు. దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా ఆయన చేసిన మేలులు గుర్తుంచుకొని, ఆయన చేసిన కార్యాలను గుర్తుంచుకొని, ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తులుగా మీరు అందరూ మార్చబడుతున్నారు. ఆమె చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో బుద్ధిహీనులంట క్షేమము కలిగినప్పుడు మైమర్చిపోతున్నారు. ఒక మేలు దేవుడు చేశాడా? ఒక లేని ఉద్యోగం దేవుడు ఇచ్చాడా? మనకు రాదు అనుకున్న పని దేవుడు జరిగించాడా? నా వల్ల జరిగిందండి ఇది అని మైమర్చిపోకూడదంట. నేను కాబట్టి చేశానండి ఇది అని మైమర్చిపోకూడదంట. దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా మనము ఆయనలో మైమర్చిపోయి ఆనందించే కృప దేవుడు దయచేయునుగాక. ఉద్యోగం వచ్చినా, ప్రమోషన్ వచ్చినా, ఆస్తి పెరిగినా, అంతస్తులు పెరిగినా, సంతానం కలిగినా, మన ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందుతున్నా మనము దేవునిలోనే మైమర్చిపోవాలి తప్ప, క్షేమం కలిగినప్పుడు క్షేమాన్ని చూసుకొని నా క్షేమం అండి, నా డబ్బు అండి, నా ఇల్లు అండి, నా పదవండి, నా బంగారం అండి, నా వెండండి, నా బండి అండి అని వాటిని చూసుకొని మనం ఎప్పుడు ఏమైపోకూడదు? అందరు చెప్పండి గట్టిగా. వాటిని చూసి మనం మైమర్చిపోకూడదు. మరి ఎవరిని చూసి మైమర్చిపోవాలి? ఆకాశమందున్న దేవుని చూసి మనం నిత్యము మైమర్చిపోదుము గాక. ఆ దేవుని సన్నిధిలో మనము మైమరిచి ఆరాధన చేసేవారిగా మార్చబడుదుము గాక. ఆత్మ సంబంధంగా ఎదుగుతూ, ఆత్మ సంబంధంగా బలపడుతూ మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకునేవారిగా మనము మార్చబడుదుము గాక. చివరికి ఒక మాట చెప్తున్నది ఏంటంటే, మనము ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మార్చబడాలి. ఆమెను చెప్పండి. క్షేమం కలిగినప్పుడు ఒక వ్యక్తి మైమరిచిపోయాడు. ఆ వ్యక్తిని మీకు చూపించి నేను ముందుకు వెళ్తాను. చూడండి ఒకసారి రాజుల 2వ గ్రంథం చూడండి ఒకసారి. 20వ అధ్యాయం 1వ వచనం నుంచి ఒకసారి చూడండి. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నారు, వినండి. ఆ దినములలో కలుగగా ఒక్కసారి అదే పేజీ తిప్పి 14 వచనం చదవండి. ఒకసారి మరలా పేజీ 12 వచనం చదవండి. ఆ కాలమందు బబులోను రాజును బలాదాను కుమారుడునైన బెరోదక్బలాదాను హిజ్బియా రోగి ఉండిన సంగతి విని పత్రికలను కానుకలను అతని యొద్దకు పంపగా, దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి తీసుకొని రప్పించి, వినండి, తన నగరందేమి, రాజ్యమందేమి, కలిగిన సమస్త వస్తువులలో, ఈ మాట జాగ్రత్తగా వినండి, దేనిని మరుగు చెయ్యక కొట్లను అన్నిటినీ వాళ్ళకి చూపించాడు. చివరిగా 14 వచనం చదవండి. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా వద్దకు వచ్చి, అయ్యా హిజ్కియా నీ దగ్గరికి వచ్చిన మనుషులు ఏరి? ఏమన్నారు వాళ్ళు? ఎందుకు వచ్చారు వాళ్ళు? ఇక్కడ ఒక మాట చెప్తాను వినండి.
హిజ్కియాకు ఆ రోజుల్లో మరణకరమైన వ్యాధి, మరణకరమైన రోగం. ఈ రోజుల్లో చెప్తే క్యాన్సర్ అనే వ్యాధి. క్యాన్సర్ వ్యాధికి మందు లేదంటారు కదా. క్యాన్సర్ వ్యాధి వచ్చినవారు దినం క్షీణించిపోవడమే, అనారోగ్యంతో నశించిపోవడమే, ఇక వారి గతి కొన్ని రోజులు కొన్ని నెలలు అని కాలం కూడా చెప్తారు. అలాంటి మరణకరమైన వ్యాధి హిజ్కియాకు కలిగితే గోడ తట్టు తిరిగి ఒక ప్రార్థన చేసుకున్నాడు. అయ్యా, నీ సన్నిధిలో నేను యథార్థవంతుడిగా ఎలా జీవించానో, నీ సన్నిధిలో నీ పని నేను ఎలా చేశానో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అంటే దేవుడు జ్ఞాపకం చేసుకొని 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. ఈ చరిత్ర అంతా మనకు తెలిసిందే. ఆ చదివిన 20వ అధ్యాయంలో మొదటి వచ్చిన నుంచి ఆ 11 వచ్చిన వరకు దేవుడు రాజైన హిజ్కియాను ముట్టిన సంగతి, 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించిన సంగతి కనబడుతుంది. ఇక్కడ 12వ వచనం నుంచి మనం చదివితే ఆయన బాగుపడ్డాడని చెప్పి బబులోను దేశం నుంచి దూతలు వచ్చారు. బబులోను దేశం నుంచి వచ్చి, అయ్యా హిజ్కియా, నీకు మరణకరమైన రోగం కలిగిందని విన్నామే, ఇప్పుడు ఎలా ఉంది? బాగుపడ్డావని కూడా మాకు వినబడింది. ఎలా బాగుపడ్డావు, ఏమైంది అని అడిగితే వెంటనే వాళ్ళని పిలిపించి చెప్పాల్సింది ఏంటంటే సాక్ష్యం చెప్పాలి. దేవుడు నన్ను బాగు చేశాడయ్యా, దేవుడు నన్ను ముట్టాడు, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడంటే బాగుండేది. సరే, దూరం నుంచి వచ్చారు కదా, వాళ్ళని పిలిచి ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళకి కావాల్సిన ఆహారం పెట్టి పంపిస్తే బాగుండేది. ఇక్కడ మీరు వినండి, క్షేమం కలిగింది దేవుని ద్వారా, మైమరిచిపోయాడు. దేవుడిచ్చిన క్షేమాన్ని గురించి, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని గురించి, దేవుడిచ్చిన 15 సంవత్సరాల ఆయుష్ గురించి చెబితే బాగుండేది. క్షేమము కలిగినదని మైమరిచిపోయి తన రాజ్యాన్ని చూపించాడు, తన నగరును చూపించాడు, ఖజానా తెరిచి తన దగ్గర ఉన్న వెండి బంగారం వస్త్రాలు ఇవన్నీ చూపించి అంటున్నాడు, ఇదిగో నా ఆస్తి, నా అంతస్తు, నా హోదా ఇదయ్యా అని వాళ్ళందరితో చూపించాడు. వెంటనే యెషయా ప్రవక్త పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి అంటాడు, ఇదిగో నీ దగ్గరికి బబులోను దేశం నుంచి వచ్చారే, వాళ్ళు ఎవరు? నీ బంధువులా, నీ చుట్టాలా, నీ ఇరుగు పొరుగు వారా, ఎవరు వాళ్ళు, ఎందుకు వచ్చారు, వాళ్ళు వచ్చినప్పుడు నువ్వేం చూపించావు అని అంటే, నా దగ్గర ఉన్నదంతా చూపించానయ్యా, దేవుడు నాకు ఇచ్చిందంతా చూపించానయ్యా అన్నాడు. అనగానే ఆయన అంటాడు, ఇదిగో దేవుడు నీకు క్షేమాన్ని కలుగు చేసినప్పుడు మైమరిచిపోయావే, వాళ్ళు ఒక దినాన రాబోతున్నారు, నువ్వు ఎంతైతే చూపించావో అన్ని కొల్లగొట్టుకుని పోతున్నాడని చెప్పాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో క్షేమం కలిగినప్పుడు మైమరిచిపోయాడు. మన ఇంటికి కూడా కొందరు వస్తుంటారు, వచ్చినప్పుడు మన ఇంట్లో ఒక హాల్ ఉంటుంది, హాల్లో కూర్చోబెట్టి వాళ్ళకి కాఫీయో టీయో భోజనం పెట్టి పంపించాలి. అలా కాకుండా మా ఇల్లు చూడండి, మా బీరువాల బంగారం చూడండి, మా ఇంట్లో ఉన్న నగలు చూడండి, నేను చేయించుకున్న గొలుసు చూడండి అని చూపించామనుకోండి, ఒక దినాన వస్తారు, వచ్చి ఎక్కడెక్కడ దాచామో అన్నీ చూశారు కదా, తీసుకుని వెళ్తారు. మీరు విన్నారు కదా చెడ్డీ గ్యాంగ్ వస్తున్నారని. చెడ్డీ గ్యాంగ్ వచ్చి ఏది ఎక్కడుందో అన్నీ చూసుకుంటారు, పగలంతా తిరుగుతారు. ఏ ఇల్లు ఎలా ఉందో, ఏ ఇంట్లో ఎవరున్నారో, ఏ ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారో, లేకపోతే ఏ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారో అన్నీ చూసుకొని రాత్రికి మకాం వేస్తారు. అందుకే క్షేమము కలిగినప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి. ఆమెను చెప్పండి. దేవుడిచ్చిన బంగారం ఉందా, చక్కగా బీరోలో దాచుకోండి, ఒకప్పుడు ఉపయోగపడుతుంది కదా. దేవుడిచ్చిన డబ్బు ఉందా, జాగ్రత్త చేసుకోండి, ఒకప్పుడు మనకు ఉపయోగపడుతుంది. దేవుడిచ్చిన పిల్లలను మనం జాగ్రత్త చేసుకోవాలి, దేవుడిచ్చిన ఆత్మీయ జీవితం మనం జాగ్రత్త చేసుకోవాలి. కొన్నిసార్లు ఐశ్వర్యం వచ్చినప్పుడు, ఆస్తి పెరిగినప్పుడు, అంతస్తులు పెరిగినప్పుడు మైమరిచిపోతుంటాం. దేవుడేం చేశాడండి నాకు, నా సంపాదన, దేవుడేమి ఇచ్చాడండి నాకు, నేను పడిన కష్టం అని అనుకుంటున్నాం. ఈ రోజున మైమరిచిపోతే ప్రమాదం. మైమరిచిపోతే మనకు దేవుని సందులో ఆయన కృపను దూరం చేసుకుంటున్నాం అని గుర్తుంచుకోవాలని దేవుడు మనకి మాట తెలియజేస్తున్నాడు. ఈ రోజున ఒక మాట మీకు చెప్తాను, మాంసం తింటున్నామని చెప్పి ఎముకలు మెళ్ళ వేసుకుని తిరగంగా. అందుకే ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో ఆయన చేసిన మేలుల్ని మనం మర్చిపోక కృతజ్ఞతా హృదయంతో ఆయనకి స్తుతులు చెల్లించే వారిగా మనము మార్చబడుదుముగాక. ఆయన చేసిన ప్రతి మేలుని బట్టి మనం మైమరిచిపోకూడదు. క్షేమము కలిగినప్పుడు మైమరిచిపోకూడదు, సంపాదన పెరిగినప్పుడు మైమరిచిపోకూడదు, ఆస్తి పెరిగినప్పుడు మైమరిచిపోకూడదు. ఒకప్పుడు ఏ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థించాము, ఏ విధంగా దేవుని సన్నిధిలో మోకరించాము, ఏ విధంగా దేవుని సన్నిధిలో కనిపెట్టాము, ఇంకా ఆ ప్రార్థన, ఆ కనిపెట్టే విధానం, ఆయన స్తుతించే విధానం రెట్టింపయ్యేటట్లుగా దేవుడి కార్యాలు జరిగించునుగాక. ఆస్తి వచ్చినా, అంతస్తులు వచ్చినా, ఆరోగ్యం వచ్చినా మైమరిచిపోకూడదండి. ఇది అంధకారమైన మనస్సు. జ్ఞానము లేని వారు మైమరిచిపోతారు. అందుకే అజ్ఞానులు మనలో ప్రవేశించకుండా మనము జాగ్రత్త పడుదుముగాక.
చివరికి ఒకే ఒక మాట మీకు చదివించి ముగించేస్తాను చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయం త్వరగా చూడండి, 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త వహించండి. ఆమెను చెప్పండి. మొదటిది, గడిచిన వారాల నుంచి వింటూ వస్తున్నాం, ఆరోగ్య విషయంలో జాగ్రత్త, దేహం విషయంలో జాగ్రత్త, మనుష్యుల విషయంలో జాగ్రత్త, తాను నిలుచుచున్నాడని అనుకునే వ్యక్తి పడిపోకుండా ఉండడం జాగ్రత్త. ఈ రోజున విన్నాం, అజ్ఞానం మనలో ప్రవేశించకుండా జాగ్రత్త. ఇప్పుడు చివరగా వింటున్నాం, తిండి, మత్తు, ఐహిక విచారం, వీటిలో మనం ఉండకుండా జాగ్రత్త పడుదుము గాక. ఎందుకని? ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఆమెను చెప్పండి. ప్రభు రాకడ చాలా సమీపంలో ఉంది. ఒకవేళ తిండిలో ఉన్నావా, తింటూనే కూర్చున్నావా, ఆయన రాకడ వచ్చినప్పుడు అయ్యా 2 ముక్కలు తినేసి వస్తాను అని చెప్పడానికి వీల్లేదు. ఎదురు చూడాలి, కనిపెట్టాలి. ఆయన సన్నిధిలో మత్తుగా ఇంకా కాసేపు పడుకుంటా, ఇంకా కాసేపు నిద్రపోతా, తర్వాత రాయ్యా నాకు నిద్ర లేచిన తర్వాత అని చెప్పడానికి వీల్లేదు. తిండి, మత్తు, ఐహిక విచారాలు. ఈ ఐహిక విచారం అంటే ఎంతసేపు ఏదో పోగొట్టుకున్న విచారం ప్రతి వానిలో ఉంటుంది, మీలో, నాలో, మనందరిలో ఉంటుంది. అయితే వీటిని గురించి మనం ఆలోచించక ఆయన రాకడను గురించి ఆలోచించే విషయంలో మనము జాగ్రత్త పడుదుముగాక. ఎన్నో చూస్తున్నాం ప్రభు రాకడ సూచనలు. కరోనా వచ్చినప్పుడు అన్నారు కొందరు, వచ్చేసిందండి ప్రభు రాకడ, జాగ్రత్త పడండి. అందరూ పెట్టెలు రాలిపోతున్నారు అన్నారా? కానీ మరలా అది మారేసరికి మరలా దేవుని మర్చిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ రోజున దేవుని సందులో ఆయన రాకడ కోసం మనం ఎదురు చూడాలి. విపరీతమైన తిండి, విపరీతమైన మత్తు, ఐహిక విచారం, లోక చింత, ఇవన్నీ కూడా ప్రభు రాకడికి మనం సిద్ధపరచవు. ఆయన సందులో కనిపెట్టేవారిగా మన ఆత్మీయ జీవితం మార్చబడునుగాక. తిండి వలన అక్కడ ఏమని రాసిందంటే హృదయం బరువెక్కిపోతుందంట. అక్కడ చదవండి ఒకసారి ఆ మాట. మందం అంటే ఏంటి? హృదయం బరువెక్కిపోతుంది. కొంతమంది అంటారు పిల్లల్ని, ఎందుకురా అంత మందంగా ఉన్నావు, ఎందుకురా అంత ముద్దుగా ఉన్నావు అంటుంటాం కదా. ఆ మత్తు, ఆ మందం అంతా తొలగించబడి చురుకుదనం మీలో మొదలవునుగాక. ప్రార్థన అంటే ఆసక్తి మీలో మొదలవునుగాక. ప్రభు రాకడ గురించి ఎదురు చూడగలిగిన నిరీక్షణ మీలో మొదలవునుగాక. ఈ రోజు నుంచి ఆశపడండి. అయ్యా నాకు డబ్బు ఇస్తావా, బంగారం ఇస్తావా, ఆస్తి ఇస్తావా, ఆరోగ్యం ఇస్తావా, పక్కన పెడదాం అంటే ఇవి అడగొద్దు నేను అనట్లా, అడగండి. కానీ వీటన్నిటితో పాటు నీ రాకడలో నేను ఎదురు చూడగలిగిన వ్యక్తిగా నన్ను సిద్ధపరచమని అడగండి. అయ్యా నీ రాకడెప్పుడు? ఎందరో భక్తులు ఎదురు చూశారు, యేసయ్యా ఎప్పుడో నీ రాకడ సమయం, ఎప్పుడో నీ రాకడ సమయం అని అందరు ఎదురు చూశారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, మేఘాల మీద మనందరూ తీసుకుని వెళ్తాడు. అందరు ఎదురు చూశారు, భక్తులు ఎదురు చూశారండి, పరిశుద్ధులు ఎదురు చూశారండి, రాకడ కొరకు నిత్యం ఎదురు చూశారు. అబ్రహాము కూడా ఎదురు చూశాడు, పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూశాడు. ఈ రోజున మత్తులో ఉంటూ, తిండిపోతు తనంలో ఉంటూ, ఐహిక విచారంలో ఉంటూ, దేవుని రాకడను గుర్తించకుండా, దేవుని రాకడ కొరకు కనిపెట్టకుండా ఒకవేళ మన ఆత్మీయ జీవితం ఉందేమో ఒక్క క్షణం మనం జాగ్రత్త పడాలి. దేవుడు సెలవిస్తున్నాడు. అన్నిటి విషయాల్లో తల పెట్టుకుంటాం, అన్నిట్లో తల దూరుస్తాం, అన్నిట్లో నాది అనుకుంటుంటామా? కొన్నిసార్లు అన్నీ మన మంచి కోసం వెళ్ళినా చెడు ఎదురవుతూ ఉంటుంది. మంచి కోసమే వెళ్తాం, మంచి చేద్దామని వెళ్తాం, మంచిగా వాళ్ళతో చెబుదామని వెళ్తాం. కానీ చెప్పొచ్చారులే, ఏం చెప్తారు మీరు అన్నట్లుగా మాట్లాడతారు. కానీ ప్రతిరోజు కూడా ఈ ఐహిక విచారాలు వద్దు మనకి. ఈ లోకంలో ప్రతిరోజు కూడా బ్రతుకుతున్నామా? బ్రతకడానికి ఒక ముద్ద తిందాం. తిండి బొద్దుతనం కాక ఆత్మీయ జీవితంలో మనము ఆత్మీయ జీవితం కాపాడుకునేటట్లుగా ఈ ఆత్మను పరలోకానికి సిద్ధపాటు కలిగిన వారిగా మనల్ని సిద్ధపరచుకునేటట్లుగా అన్ని విషయాల్లో మితముగా మనము మార్చబడుదుముగాక. తిండిలో మితం, మత్తులో, నిద్రలో మితం, అన్ని విషయాల్లో మితంగా ఉంటూ ప్రార్థనలో సన్నగిల్లిపోక సాగిపోయే వారిగా మన ఆత్మీయ జీవితం కాపాడబడునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఎంతకాలం జాగ్రత్త వహించకుండా,
ఎంతకాలం జాగ్రత్తను కాపాడుకోకుండా, ఎంతకాలం జాగ్రత్త వైపు అడుగులు వేయకోకుండా ఒకవేళ మన భక్తి జీవితం కొనసాగుతున్నా, జాగ్రత్త లేకపోతే పడిపోయిన స్థితిలోకి వస్తామని గుర్తించుకొని అజ్ఞానంగా మనం ఉండకూడదు, జ్ఞానంగా నడుచుకోవాలి. క్షేమం కలిగినప్పుడు మనం మైమరిచిపోకూడదు, దేవుని మీద ఆధారపడాలి. అంధకారమైన మనస్సు, హృదయ కాఠిన్యం మనలో నుంచి తొలగిపోవాలి. దేవుని సందులో తిండి, మత్తు, ఐహిక విచారం విషయంలో మనము జాగ్రత్త వహించి ఆయన మీద ఆధారపడదుముగాక. ఒక మాట, చిన్న మాట చెప్తాను. ఇలాగేనంట, పల్లెటూళ్ళలో కొన్ని చోట్ల బయట కొన్ని గిన్నెలు బోర్లేస్తారు కడుగుదామని. లోకంలోకి అడవిలో ఉండవలసినటువంటి ఒక పులి ఊళ్ళోకి వచ్చి రావడంతోనే ఏదో అనుకుని ఆ గిన్నెలో తన తలకాయ పెట్టింది. పెడతం మాత్రం తలకాయ దూర్చింది కానీ బయటికి రావట్లా. వాస్తవానికి పులి అంటే చిన్నపిల్లలకే కాదు పెద్దోళ్ళకి కూడా భయమే. ఆ పులి ఎక్కడ ఉండాలి పులి చెప్పండి? అడవిలో ఉండాలి. మనుషులు ఎక్కడ ఉండాలి? ఊళ్ళో ఉండాలి. మరి అడవిలో ఉండవలసిన పులి మనుషుల్లోకి వస్తే మనుషులకు భయమా? భయం కాదా? అది చంపుతుందేమో, ఏదైనా హాని చేసిన భయమే. కానీ ఆ వచ్చిన పులి దాని పని ఎందుకు వచ్చిందో, అడవిలోంచి బయటకు వచ్చింది, మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోవాలి. అది వెళ్ళకోకుండా అక్కడ ఏదో గిన్నె ఉంటే ఆ గిన్నెలో తలకాయ పెట్టి ఇరుక్కుపోయింది. ఇప్పుడు ఆ పులిని చూసి మనుషులు భయపడతారా? భయపడరు. ఎందుకో చెప్పనా? అది తలకాయ బయటకుండి మనుషులు చంపుతుందేమో అనే ఆలోచన ఉంటే భయపడాలి. కానీ దాని తలకాయకి ఏముంది? గిన్నె బోర్లిచ్చుకుపోయింది. ఆ బిందులో పెట్టిందో దేనిలో పెట్టిందో గిన్నె తలకాయలు దూరిపోయింది, తలకాయ రావట్లా. ఇప్పుడు పిల్లలు కూడా వెళ్ళి అంటే దాని మీద రాళ్ళు పెట్టి కొడుతున్నారు. పిల్లలు కూడా వెళ్ళి ఆ పులి అంటే భయం. ఆమె దూరాన పులిని చూస్తే అంత దూరం పారిపోయే వాళ్ళు కూడా కర్రలు తీసుకుని వెళ్ళి పులిని పొడుస్తున్నారు, రాళ్లతో కొడుతున్నారు. ఏం చేస్తావు చెయ్యి అంటున్నారు. ఈ రోజున మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలో తెలుసా? అపవాది తలలో ఇరుక్కుపోయినట్లుగా కాదు, అపవాది ఆడించేటట్లుగా కాదు, రారాజైనటువంటి యోధా గోత్రపు సింహము రాబోతుండగా ఆయన ఆలోచన ప్రకారంగా నడిపించబడగలిగిన కృపచేత మనం నింపబడుదుముగాక. అపవాది అంట గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని వెతుకులాడుతూ తిరుగుతున్నాడు. ఇది అంత్య దినాలు. ప్రభువు రాకడ సమీపంగా ఉంది. ప్రకటన గ్రంథంలో ఆయన చెబుతున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవరైతే రక్షణ పొందుకొని, బాప్తిసం పొందుకొని, రాకడ కొరకు సిద్ధపడగలిగిన వారిగా, మంచి మనస్సాక్షి కలిగి, అభిషేకం పొందుకొని ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటారో వారందరినీ కూడా మేఘాల మీద నేను కొనిపోతూ మధ్యాకాశంలో 7 సంవత్సరాల విందుంది. ఆ రాకడలు ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ళు ఇక్కడ భూమి మీద శ్రమ ఉంటుంది. ఎవరికి? విడవబడిన వాళ్ళకి. దేవుడు ఉన్నాడా లేడా అని అనుకుంటుంటారే, ఉంటే నాకు కనబడమను అని అనుకుంటుంటారే, వాళ్ళందరికీ 7 ఏళ్ళు ఇక్కడ శ్రమ ఉంది భూమి మీద. భక్తి చేస్తూ కూడా లోకంతో మునిగిపోయి, భక్తి చేస్తూ కూడా పాపంతో మునిగిపోయి, భక్తి చేస్తూ కూడా అక్రమంతో మునిగిపోయి, భక్తి చేస్తూ కూడా వ్యసనాల్లో మునిగిపోయి ఉన్నారే. వీళ్ళందరూ ఎత్తబడరు, విడవబడతారు. విడవబడిన వారందరూ కూడా ఆ 7 సంవత్సరాల శ్రమలో ఎందుకున్నామరా బాబు అని బాధపడి యాతన పడతారు. చనిపోదామని పరుగులు చేస్తారు, చావు రాదు. చావు తలుపులు మూయబడతాయి. ఎంతగా చనిపోదామని కోసుకున్నా బ్రతుకుతారు, ఎక్కడి నుంచి దూకినా బ్రతుకుతారు, ఏది చేసుకున్నా బ్రతుకుతారు. ఒక్కొక్క మిడతొచ్చి కుడితే ఆ మిడత కుట్టిన బాధ 6 నెలలు ఉంటుంది. 7 ఏళ్ల శ్రమలో, ఈ శ్రమల కాలం రాకముందే, విడవబడకముందే దేవునిలో ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ రెప్పపాటున ఆయన సన్నిధిలోకి ఎక్కగలిగిన కృపచేత నింపబడుదుముగాక. ప్రకటన గ్రంథం గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి. అది చెప్పడం అంత సామాన్యమైన విషయం కాదు. అందుకే రెవల్యూషన్ అని రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం అంటే ప్రత్యక్షత గ్రంథం. ప్రత్యక్షత, యోహాను గారు చూచిన ప్రత్యక్షత, యోహాను గారు దర్శన రీతిగా దేవుడు ముఖాముఖిగా మాట్లాడిన ప్రత్యక్షత. ఈ రోజున ఆ మాటలు వింటున్న మన జీవితంలో మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మనము ఏం చేయాలి? ఎలా ఉండాలి? అందరు గట్టిగా చెప్పండి. ఆత్మీయ జీవితంలో మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన ఆత్మీయ జీవితం జాగ్రత్త.
ఆత్మీయ జీవితం జాగ్రత్త. ఈ రోజున మనం వింటూ వచ్చాం, అజ్ఞానం మనలో ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. తిండి, మత్తు, ఐహిక విచారాలు మనల్ని వెంటాడకుండా జాగ్రత్త పడాలి. ఆ విధంగా జాగ్రత్త పడితే ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థితిని దేవుడు మనం పొందుకునేట్లు చేయనుగాక. సొదొమ పట్టణం పాడైపోవడానికి కూడా కారణం ఏంటో తెలుసా? తిండి. సొదొమ పట్టణం పాడైపోవడానికి, పతనం అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? అక్కడున్న వాళ్ళందరూ కూడా వెచ్చలవిడిగా బ్రతుకుతున్నారు. తల్లి ఏంటో చెల్లి ఏంటో తెలియకోకుండా వాళ్ళు ఎంత వెచ్చలవిడిగా బ్రతుకుతున్నారంటే, సొదొమ పట్టణంలోకి దోతలను ఒక ఇంట్లోకి తీసుకుని వెళ్తే వాళ్ళ బయటికి తీసుకురండి, మేము వాళ్ళతో వెచ్చలవిడిగా ప్రవర్తించాలి అంటున్నారు. ఆ వెచ్చలవిడితనం, తిండిబొద్దుతనం, ఐహిక విచారం, మత్తు, వీటి ద్వారా సొదొమ పట్టణం తగలబెట్టబడింది. ఈ రోజున మన ఆత్మీయ జీవితం తగలబెట్టబడకుండా, మన ఆత్మీయ జీవితం పతనమైపోకుండా, ఇంతకాలం భక్తి చేస్తున్నాం కదా. నేను ప్రతిరోజు మీకు చెప్పే మాట, ప్రతి వారం చెప్పే మాట ఏంటంటే, భక్తి చేస్తున్నామని చెప్పుకుంటున్న మనం పతనం అవ్వకూడదు. భక్తిలో ఎదుగుతున్న మనం పతనం కాకూడదు. ఆయన రక్తం చేత కడగబడిన, శుద్ధిగా మార్చబడిన మనం 7 ఏండ్ల శ్రమల కాలంలో విడవబడకూడదు. ఆయన మేఘాల మీద వచ్చినప్పుడు, స్వరం వినబడినప్పుడు, కడబోరు శబ్దం మోగినప్పుడు, రెప్పపాటున ఆయనతో కూడా మేఘాల మీద, మేఘాలు వస్తాయండి మనం తీసుకుని వెళ్ళడానికి. ఇప్పుడు అనుకుంటున్నాం విమానం కూడా ఎక్కలేకపోయానే నా బ్రతుకులు అనుకుంటున్నాం, కానీ మనల్ని తీసుకెళ్ళడానికి విమానం కాదు, మేఘాలు రాబోతున్నాయి. ఆమేన్ చెప్పండి. మనల్ని మోసుకుని వెళ్ళడానికి మేఘాలు రాబోతున్నాయి. ఆమేన్ చెప్పండి. ఆ మేఘాల మీద మధ్యాకాశంలోకి వెళ్తాం. 7 ఏండ్లు దేవునితో విందులో మనం పాలు పంపులు పొందబోతున్నాం. గట్టిగా ఆమేన్ చెప్పండి. 7 ఏండ్ల విందులో పాలు పంపులు పొందబోతున్నాం. నమ్మిన వాళ్ళందరూ చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. 7 ఏండ్ల విందులో, 7 ఏండ్ల విందులో, 7 ఏండ్ల విందులో మనందరము పాలు పంపులు పొందేటట్లు దేవుడి కృప చూపునుగాక. ఆమేన్. ఆ 7 ఏండ్ల విందులో మనము పాలు పంపులు పొందగలిగేటట్లుగా మనందరం సిద్ధపరచబడాలంటే ఆత్మీయ జీవితం జాగ్రత్త. ఆత్మీయ జీవితం జాగ్రత్త. ఒక్క క్షణం అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం అందరూ లేచి నిలబడండి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఆత్మీయ జీవితం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త, దేహ విషయంలో జాగ్రత్త, మనుష్యుల విషయంలో జాగ్రత్త. తాను నిలుచుచున్నాను అని తలంచుకుని వాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. అజ్ఞానం ప్రవేశించకుండా జ్ఞానంగా బ్రతికేటట్లుగా మనం జాగ్రత్త పడాలి. తిండి, మత్తు, ఐహిక విచారాలు ఏది మనల్ని ఏలుబడి చేయకోకుండా మనం జాగ్రత్త పడాలి. ఒక్క క్షణం ఎవరికొరు ప్రార్థన చేసుకోండి. అయ్యా నేను జాగ్రత్త పడతానయ్యా, నా ఆత్మీయ జీవితాన్ని నేను కాపాడుకుంటానయ్యా, నా ఆత్మీయ జీవితాన్ని నేను కాపాడుకుంటానయ్యా అంటే ఒక్క క్షణం ఎవరికొరు ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారి కన్నులు మూసుకొని ప్రార్థన చేసుకోండి. మీరు జాగ్రత్తగా ఉండండి అని యేసయ్య చెప్తున్నాడు. మీరు జాగ్రత్తగా ఉండండి అని మన ప్రభు అయిన యేసయ్య చెప్తున్నాడు. అన్ని విషయాలు మీకు చెప్పాను, జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త, దేహం విషయంలో జాగ్రత్త, మనుష్యుల విషయంలో జాగ్రత్త. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరిని ప్రేమించాలి, దేవునిని మాత్రమే నమ్మాలి. ఈ నినాదాన్ని మీరు మర్చిపోకూడదు. అందరిని ప్రేమించాలి, దేవునిని మాత్రమే నమ్మాలి. తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఏలీ నిలబడి ఉన్నాను అనుకున్నాడు, ఎప్పుడో పడిపోయాడు. ఒకరోజు వచ్చింది, కూర్చున్నవాడు వెనకకు పడి మెడ విరిగి చనిపోయాడు. కారణం ఆత్మీయ జీవితంలో కూర్చుండిపోయాడు. ఆత్మీయ జీవితంలో కూర్చున్న స్థితికి వచ్చేశాడు. ప్రత్యక్ష గుడారంలో, ఆ ప్రత్యక్షపు గుడారంలో కూర్చునే సిస్టమే లేదు. ఆసనాన్ని తయారు చేసుకుని కూర్చున్నాడు. అక్కడ పడుకునేవాడు. అది పడుకునే స్థానం కాదు, అది నిద్రపోయే స్థలం కాదు, తాను ఉజ్జీవింపబడే స్థలం, అనేకులను ఉజ్జీవింపజేసే స్థలం. ఆ స్థలంలో కూర్చున్నాడు, పడుకున్నాడు, పతనావస్థ స్థితిలోకి వెళ్ళిపోయాడు. దేవుని స్వరం వినే పరిస్థితి లేదు, దేవుని మాట వినే సమస్య అక్కడ కనబడట్లేదు, పరిస్థితి కనబడట్లేదు. రెండోది, అజ్ఞానుల వలె మనం నడుచుకోకూడదు, జాగ్రత్త పడాలి. అజ్ఞానులు మనం నడుచుకోకూడదు, జాగ్రత్త పడాలి. అజ్ఞానులు
క్షేమం కలిగినప్పుడు మైమర్చిపోతున్నారు. క్షేమం కలిగిందని వారు మైమర్చిపోతున్నారు. అజ్ఞానం దేవుని జీవం నుండి వేరుపరచబడిపోతుందని, మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడిస్తే విడవబడతామని వాక్యం హెచ్చరిస్తా వస్తుంది. మూడోది, ప్రభు రాకడ సూచనలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మనకు కనబడుతున్నాయి. ప్రభు రాకడ సూచనలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మనకు వినబడుతున్నాయి. దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం, మనుషుల మీదకి మనుషులు లేస్తున్నారు. యుద్ధాలు, భూకంపాలు, ఎన్నో కార్యక్రమాలు మన కన్నుల ముందు కనబడుతున్నాయి. ఇంకా తిండిబోతుతనం, మత్తు, ఐహిక విచారంలో హృదయం బరువెక్కిపోతుందా? జాగ్రత్త ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, తల్లి, ఆత్మీయ జీవితం జాగ్రత్త. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఆత్మీయ జీవితం జాగ్రత్త. ఆ దినము ఉరి వచ్చినట్టు రాకుండా నీవు నేను మనందరము జాగ్రత్త పడాలని దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రార్థన, ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రార్థన చేయాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక్క క్షణం ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. ప్రేమగల ప్రియ పరలోకపు మా తండ్రి, మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. ఈ నవంబర్ మాసం మరొక ఆదివారం మీరు ఈ రీతిగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు మా కొరకు మాట్లాడిన ప్రతి మాట మాకు జీవంగా మార్చబడాలి. మీరు మా కొరకు మాట్లాడిన ప్రతి మాట మాకు వెలుగుగా మార్చబడాలి. మేము ఏ విషయంలో అజాగ్రత్తగా ఉంటున్నామో, ఏ విషయంలో మేము అజ్ఞానులుగా ఉంటున్నామో, ఏ విషయంలో మేము పడిపోతున్నామో, ఏ విషయంలో మేము మత్తులుగా ఉంటున్నామో తేటగా మాకు తెలియచేశారయ్యా. ఇక మీదట నుంచి మా ఆత్మీయ జీవితాన్ని మేము కాపాడుకునేటట్లుగా మమ్మల్ని నిలబెట్టండి. అజ్ఞానాన్ని తొలగించండి. మాలో ఉన్నటువంటి తిండిబోతుతనం, నిద్రమత్తు, ఐహిక విచారాలు వీటన్నిటిని తొలగించండి. మేము నీ కొరకు సాక్షులుగా జీవించేట్లుగా మమ్మల్ని బలపరచండి అని ఈ దినాన నీ సన్నిధిలో తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్న ప్రతి బిడ్డల పైన నీ కనికరాన్ని దిగిరానివ్వండి, నీ కరుణను దిగిరానివ్వండి, నీ కృపను దిగిరానివ్వండి, నీ ప్రేమను దిగిరానివ్వండి అయ్యా. ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. మరొకసారి ఈ వారమంతా బిడ్డలకు కావలసిన కృపాక్షేమాలు దయచేయండి. వ్యాపారంలోను, ఉద్యోగంలోను, చేతి పనుల్లోను, చెరువులలోను, కూలి పనుల్లోను వారు కష్టపడే ప్రతి కష్టార్జితలోను నీ కృప తోడుగా ఉంచి క్షేమాన్ని దయచేసి మీరు మహిమను పొందమని అడుగుపెట్టిన ప్రతి ఒక్క కుటుంబాలను, సంఘ బిడ్డలందరినీ పేరు పేరున ఆశీర్వదించి, ఎవరెవరు బలహీనులుగా ఉన్నా మీరు ముట్టి స్వస్థపరచండి. గర్భఫలాలను ఆశీర్వదించండి. ప్రతి లోపాలను సరిచేయండి. కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, సమృద్ధి, సంతోషం, ఆనందం, ప్రార్థన జీవితం ప్రతి వాని కుటుంబాల్లో పెళ్ళుబుకున్నట్లుగా కృప చూపి కార్యాలు చేసి మీ ఘనమైన నామానికే మీరు మహిమను తెచ్చుకోనమని స్తుతి చెల్లిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ మీరటి కార్యాలు చేసినందుకు తల వంచి తగ్గించుకొని కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి ఆరాధనలో పాలుపంపులు పొంది ప్రతి బిడ్డలను పేరు పేరును దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించడికి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.